బీఆర్ఎస్ నాయకుల అరెస్టులు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఇన్ని విచారణలు జరిపిస్తున్నారు, ఏ విచారణ కూడా కొలిక్కి రాలే. మొన్న కాళేశ్వరం వచ్చింది అనుకునేటువంటి టైంకు సిబిఐకి అప్పగించినటువంటి పరిస్థితి. ఏం జరగబోతున్నది? కల్వకుట్ల కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం జైలని మీ ముఖ్యమంత్రి గారు గతంలో కామెంట్ చేశారు. కామెంట్ అనుకోవాలా, నిజమే అవకాశం ఉందా? ఒక్కటి తమ్మి, ఇంకా మా రేవంత్ అన్న ఆ మాత్రం డబుల్ బెడ్రూమ్ అని అన్నాడు. మేమైతే తట్టా బుట్టించి మళ్ళీ బీహార్కి పంపిద్దాం అనుకుంటున్నాం, తెలంగాణ ప్రజలందరం. ఎందుకంటే వీళ్ళంతా అసలైన నికాసని తెలంగాణ కాదు కేసీఆర్, బీహార్కి వెళ్ళి వచ్చిండు కదా, మళ్ళీ బీహార్కే పంపిద్దాం అనుకుంటున్నాం. పాపం మా రేవంత్ అన్న మంచోడు కాబట్టి ఇంకా డబుల్ బెడ్రూమ్ అని ఇద్దాం అనుకుంటుండు. ఎందుకు అని అంటే వాళ్ళ గత ఆస్తులన్నీ స్వయాన ఆయన బిడ్డని చెప్తుంది, నా పెళ్ళికి డబ్బులు లేకుంటే మంది దగ్గర అడకొచ్చుకొని నా పెళ్లి చేసిండు అంటుండు. 10 ఏళ్ల కింద నాకు 12 ఏళ్ళు హిల్ టాప్, ఇన్ని రోజులు నాకు గుర్తు రాలేదు, హిల్ టాప్ అపార్ట్మెంటు 12,000 కిరాయి అండ్లా. మరి అప్పుడు 12,000 కిరాయి ఉండి ఇప్పుడు 150 కోట్లతో కట్టుకుంది. ఇవాళ నీ అన్న ఇప్పుడు గుర్జు కలఫన ఆడ బిల్డింగు, ఈమె కవితమ్మ బ్యూటీ పార్లర్ నడుపుకునేది అక్కడ ఏదైనా ఫ్లాట్ ఉంటుందా? అక్కడ బతుకమ్మలు, విదేశాలలో బతుకమ్మలు అంటే ఎంత డబ్బులు అవసరం పడతాయి? ఇవన్నీ ఎడికెళ్ళి వచ్చినాయి, తెలంగాణ సొమ్ము కాదా ఇవన్నీ? ఇవాళ కేటీ డ్రామారావు మాట్లాడుతున్నాడు, ఈ కారేస్ ఒకటేనా, ఫోన్ ట్యాపింగ్లో నీకు లేదా? మీ చెల్లెనే చెప్పే, ఫోన్ ట్యాపింగ్ మా ఆయన నాది కూడా చేయించిండు అని. మీ చెల్లె మొత్తం చెప్తుంది, మా ఆయన పెద్ద దొంగ, మా హరీష్ బావ దొంగ, మా నాయన ఇంకా గజ దొంగ, అందరు దోసుకొని తిన్నారు అని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు. మేమేమన్నా కాంగ్రెస్ పార్టీ మేము చెప్పినాం, నిజంగా ఇది జరిగిందంటే జరగలేదన్నారు. కానీ దేవుడు తదాస్తు అన్నాడు, కర్మఫలం కర్మ సిద్ధాంతం అంటారు చూడు, ఆమె నోటి నుంచే వలికిపిచ్చిరు. దొంగలు ఊర్లు పంచుకుంటున్నట్టుగా దొంగలు ఊర్లు పంచుకున్నప్పుడు తేడా వస్తుంది కదా, ఆ తేడా వచ్చినప్పుడు ఇగో ఇది నీకు నాకు వాటాలు కరెక్ట్గా రానప్పుడు ఈ దొంగ మాటలు అన్ని నిజాలు బయటకు వస్తాయి. భగవంతుడు ఒకడు ఉంటాడు కాబట్టి మీ బతుకులు ఇప్పటికే రోడ్ల మీద పడ్డాయి. ఒక స్క్రిప్ట్ అనుకున్నా కూడా దమ్ము ధైర్యం ఉండాలి. ఆ స్క్రిప్ట్ను కూడా నాటకాలు ఆడాలంటే కూడా కొంచెం కలేజా ఉండాలి మనుషుల్లో. ఆ కలేజా లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటే చెప్తున్న తమ్మి, కల్వకుంట్ల ఫ్యామిలీని తరిమి కొట్టే రోజు దగ్గరకు వచ్చింది. వాళ్ళు ఎన్ని అనుకున్నా, ఎన్ని చేసినా, ఎన్ని డ్రామాలు ఆడినా ఇవాళ బీజేపీ పార్టీలో విలీనం కావడం ఖాయము. 100% ఈ బీఆర్ఎస్లో అవినీతి చేసిన వాళ్ళందరూ కూడా జైలుకి పంపించడము 100% తెలంగాణ ప్రజల తరపున ఆ బాధ్యత మేము తీసుకున్నాము. తిన్నాయన్ని కక్కాలే. ఇవాళ 1,00,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఇవాళ బిడ్డ దగ్గర, బావ దగ్గర, కొడుకు దగ్గర, అల్లుని దగ్గర, మామ దగ్గర ఇన్ని ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా రావాలి, తెలంగాణ ప్రజలకు పంచిపెట్టాలి. మేము ప్రజాపాలన భాగంగా మేము మహిళలకి ఉచిత బస్సు నుంచి రైతులకు రుణమాఫీ ఇస్తున్నాము, సన్నబియ్యం ఇస్తున్నాము, ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెడీ చేపిస్తున్నాము. విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసినా మేము ముందుకెళ్తున్నాము. మంచి స్కీమ్స్ నడుస్తున్నాయి. ఈరోజు ప్రజలలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఒక యంగ్ డైనామిక్ లీడర్ అయిన మన రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా స్కిల్ డెవలప్మెంట్ దాని గురించి ఒక యంగ్ ఇండియా అనే పేరుతోని మంచి కంపెనీలను తీసుకొస్తున్నాడు. వాళ్ళకు ఒక ఉపాధి చూపిద్దాం అనుకుంటున్నాడు. ప్రతి ఒక్క ఆలోచన చాలా అంటే ముందు చూపుతోనుంది. కాబట్టి హాస్పిటల్స్ నిజంగా మేము వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉంటే మేము వచ్చిన తర్వాత 10 లక్షలు చేసినాము. కాబట్టి ఇలా డైట్ ఛార్జీలు పెంచినాము, మెస్ ఛార్జీలు. ఇవాళ హాస్టళ్లలో ఉన్న పరిస్థితులు మీరు చూసిండ్రు. మాకు చేతనైంది మేము చేసుకుంటూ వస్తూనే ఒక్కొక్కటి. ఇప్పుడు మహిళలకు 200 యూనిట్ కరెంటు, 13 రూపాయలు యూనిట్ ఉండే ఈ దరిద్రపోలు ఉన్నప్పుడు, బీజేపీ పార్టీ ఉన్నప్పుడు సిగ్గుండాలి వీళ్ళకి. ఇలా మేము ఉచితంగా 200 యూనిట్ కరెంట్ ఇస్తున్నాం. ఇవ్వట్లేదా? పోయి ప్రజలలో అడగండి, ప్రజలు చెప్తారు మీకు. మేము ఇన్ని చేస్తుంటే మీకు ఏం పని లేదు కాబట్టి మీరేదో మొరగాల కుక్కలు మొరిగినట్టు మొరుగుతురు తప్ప మీకు బుర్ర లేదు, పాడు లేదు. మీరు చేసిన అవినీతి ఏందో ఒకసారి నిర్ణయించుకోండి. నిప్పులేంది పోగొస్తుందా? ఇవాళ మీ మీద ఈ కార్ రైసు, ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరము, గొర్రెలు, బర్రెలు, 100 కోట్ల స్కాములు, లక్షల కోట్ల స్కాములు, భూదందాలు ఇవన్నీ చేసి ఇవాళ ఏం చేసిరు? ఏం తింటారు భయ్? రోజుకు తింటే 3 పూటలు తింటారు. బంగారాలు తినారుగా, గనులు అయితే తినారు కదా, 5 దిన అయితే బతకరు కదా. తెలంగాణ పిల్లల ఉసురు ఎందుకు అట్లా పోసుకుంటారు? పుట్టగతులు ఎక్కడ? మీకు పిల్లలు ఉన్నారు. మన భగవంతుడు అనేటోడు కర్మ సిద్ధాంతాన్ని రాస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆ కర్మ మీతోనే పోనీయండి, మన పిల్లలకు దాకనియొద్దు. ఎందుకంటే చనిపోయిన పిల్లల ఉసురు అనేది ఉండదు. తల్లిదండ్రులు ఆర్తనార్థాలు వాళ్ళు శాపిస్తుంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి చేసిన తప్పుని ఇప్పుడన్నా ఒప్పుకోండి. మీ ఒప్పుకొని పేడోళ్ళని ఇచ్చేసి ఈ కాళేశ్వరం బాబు కట్టిండు, ఇది నా అయ్య కట్టిండు, ఇది కట్టిండు కాదు. నిజంగా కట్టిండా, నిజంగా ఏం చేసిండ్రా నివేదిక ప్రకారంగా చూడండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏం ఉండదు. కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన అవినీతిని తీయాల్సిన బాధ్యత మాకు తెలంగాణ ప్రజలు ఇచ్చిర్రు. ప్రజాపాలన ఒక విధంగా నడుస్తుంటుంది, మిమ్మల్ని కూడా జైలుకు పంపించే రోజు కూడా దగ్గరకు వస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.